హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మా నాని చరణ్ కళ్యాణి దుబాయ్ వెళ్తున్నారు. వాళ్ళకి సెండప్ చేయడానికి అయితే ఇక్కడ మేము వచ్చాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ, అందరూ కూడా మా ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ. ఈ సందర్భంగా మేమైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాము. కళ్యాణి చరణ్ ఇప్పుడే లోపలికి వెళ్ళారు. మేమైతే వాళ్ళు సెండప్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇది మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, చూడండి, ఇది చాలా పెద్దగా ఉన్నది. ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. వాళ్ళైతే లోపలికి పోయింది కాబట్టి మేమైతే ఇక్కడే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇదిగో వీళ్ళు పెద్దోడా చూడు. మేమందరం ఇదంతా మా ఫ్యామిలీ కాబట్టి వీళ్ళంతా ఇక్కడికి వచ్చిండు చరణ్ కళ్యాణ్ పంపించడానికి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ టైంలో మాత్రం మేము ఒక వీడియో తీస్తున్నాము. కళ్యాణి చరణ్ దుబాయ్ వెళ్తున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు లోనికి వెళ్తున్నారు కాబట్టి మేమైతే ఇక్కడ బయట ఉండి ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడ వెళ్ళడానికి అక్కడ ఎంట్రీలో ఉన్నారు చూడండి. చరణ్ కళ్యాణి వాళ్ళు చూస్తుడు. చరణ్ ఇటే చూస్తాడు. చరణ్ అయితే ఇటే చూస్తాడు. ఫ్రెండ్స్, చరణ్ కళ్యాణిలు వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి సెండప్ ఇవ్వడానికి, సెండింగ్ చేయడానికి ఇక్కడ మేమందరం వచ్చి ఉన్నాము. ఇగో వీళ్ళంతా మనోళ్ళే. ఇగో కళ్యాణి అయితే అక్కడ నిలబడడం జరిగింది. కళ్యాణి చరణ్లు లోనికి వెళ్తున్నారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆగిండు. ఫ్రెండ్స్, చూడండి, అగో టాటా చెప్తుండ్రు. వాళ్ళకి సెండప్ ఇవ్వడానికే మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాము. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఉన్నాము, ఇక్కడ హైదరాబాద్లో. టాటా నాని, టాటా బాయ్. లోనికి అయితే వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, నాని కళ్యాణిలు వెళ్ళిపోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో మేము పార్కింగ్లో వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాం. పార్కింగ్ ప్లేస్ ఉన్నది, పబ్లిక్ పార్కింగ్ అంటే వెయిటింగ్ ప్లేస్. ఇందులో మేము కూర్చొని ఉన్నాము. ఇక్కడ మా డాక్టర్ బాగున్నాడు. ఉన్నాడు ఈయన ఇక్కడికి వస్తేనేమో ఇట్లా చూడండి. ఈయన ఎవరు ఎరికాను? పింకు, ఈయన మా రైబా. ఫ్రెండ్స్, చూడండి, ఈయన మా రైబా, మా చిన్నబా. అక్కడ ఎంత చూస్తున్నారు. కనబడతా అలా అక్కడ వాళ్ళిద్దరు మా సిస్టర్స్. ఓకే, నేను ఇక్కడ కూర్చున్నాను ఇద్దరు బాగా మధ్యలో కూర్చున్నా. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మేము ఇది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
జై ఓ జై జై అవో వాళ్ళు కూడా ఎట్లా కూర్చున్నారు అవో కనబడతాను అది అవో వీడియోలా ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు కదా అవో పెద్దోడు అవో ప్రియాంక అవో ముచ్చట్లు పెడతానులా మరి ఏం చెప్తారు ఇక వాళ్ళు లోపలి పోయిళ్ళు వీళ్ళు బయట కూర్చున్నారు చరణ్ నాని కళ్యాణక్క పోలేదా అట్లా ఎవరు వాళ్ళంటే ఎవరు మంచిగా కూర్చో ఇట్లా ఇట్లా జారి పడితే దెబ్బకి ఇట్లా జరుగుతుంది ఎవరు పోతాను చెప్పు దుబాయ్కి కళ కాదు కళ్యాణి కళ ఇన్నే ఉంటాను సరేనా ఓకే నువ్వు ఎప్పుడు పోతాను పాస్పోర్ట్ తీసిళ్ళు కదా మరి వాళ్ళ పాస్పోర్ట్ వచ్చేది కదా ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది ఇక పాస్పోర్ట్ ఎందుకు నీకు డైరెక్ట్ ప్లేన్ ఎక్కి వెళ్ళిపోక కదా ఎయిర్పోర్ట్లోనే ఉండే అట్లా ఇక ఇప్పుడు విన్నావా ఇక అర్థమైందా ఒకసారి చెప్పు ఇలా నీ పేరు చెప్పు ఇలా నీ పేరు చెప్పు జై అంటే జై ఏం చదువుతావు జై మరి ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చినావు ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చినావు ఇటు చూడు ఇట్లా చూడు ఫేస్ ఇటు తిప్పు మీ వాళ్ళు ఎవరు పోతాను ఇటు చూసుకుంటే చెప్పాలి ఎయిర్పోర్ట్లో ఉన్నారా దుబాయ్ పోతానులా ఎవరు నాని బాబాయ్ ఉండు మీ కళ్యాణక్క అవునా ఒక్కసారి ఇక్కడ దాకా ఇట్లా పోయి రాపోను లేచి నిలబడి ఒక్కసారి నాడు చూద్దాం అక్కడ దాకా పో అట్లనే ఉండు కాలికి ఏమైంది కుంటుతాను దెబ్బలు ఎందుకు తాకించుకుంటాను మరి సైకిల్ మీకు వెళ్ళబడ్డావా అంటే పడు నీకు అలవాటా సరే ఓకే ఇంకోసారి పడకు మరి జాగ్రత్త ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూసినావు కదా ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది మంచి సంబరం అనిపిస్తుంది కదా సంతోషంగా ఉంది బోర్ కొడుతుందా సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండడం జరిగింది ఇక్కడ మా వాళ్ళందరూ కళ్యాణ్ని చరణ్ దుబాయ్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే ఇక్కడికి వచ్చాము ఇక మా వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు వాళ్ళు అక్కడ నిలబడ్డారు చూడండి ఇక వీళ్ళందరూ కూడా మా యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు కాబట్టి ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఉన్నారు అంతా కుటుంబ సభ్యులు అందరు కూడా కుటుంబ సభ్యులే వీళ్ళు కళ్యాణి చరణ్కు సెండ్ ఆఫ్ ఇచ్చినాం వాళ్ళకు ఫ్లైట్ 8 గంటలకు ఉంది అప్పటిదాకా ఏం చేయాలని చెప్పేసి ఇగో ఇక్కడ మేము కూర్చున్నాము ఇగో మా వాళ్ళు అందరూ ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మా అక్క బిడ్డ వీళ్ళంతా మా వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే నిలబడ్డారు వాళ్ళంతా కూడా మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు ఫ్రెండ్స్ ఒకసారి ఎయిర్పోర్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఊరికేనే బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఈ యొక్క ఎయిర్పోర్ట్ మొత్తం హౌస్ఫుల్తో
నిండి ఉన్నది. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా ఏ వైపుకు చూసినా కూడా పబ్లిక్ అయితే ఉన్నారు. కాబట్టి ఇది ఎయిర్పోర్ట్ యొక్క పరిస్థితి, ఇక్కడ స్థితి. ఇది ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుండి వెళ్ళి వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. చరణ్, కళ్యాణి వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. మేమైతే బయటకు వచ్చి వెళ్దాము, ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఇక మేము రిటర్న్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే ఇక మేము వెయిటింగ్లో ఉన్నాము. అక్కడ ఉన్నారు వాళ్ళంతా. ఓకే, వాళ్ళ కోసమే వెయిటింగ్లో ఉన్నాము. ఆయన ఎటు చూసినా కూడా మందే ఉన్నారు. ఇదొక సముద్రం లెక్క ఉన్నది. సముద్రం, జన సముద్రం. ఇలా కొత్త వాళ్ళు అయితే కట్టగలిగితే మాత్రం ఎవరికెవరు దొరకడు కష్టమే. చిన్నక్క బావాలి లేరు, బావాలి లేచిపోయారు కదా, ఎటు వేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వాచింగ్ మై వీడియో SBK59 ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇదైతే మీకు చూపించడం జరిగింది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక వీడియో మళ్ళీ చేస్తాను. ఇట్లా ఎక్స్కవేటర్ నుంచి కిందికి దిగుతాను కదా.
హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మరి ఇది ఏం ఎయిర్పోర్టు కాదు కాదు అసలు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్